ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైంది భూమి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి చెర్రీ, నా తలరాత ఏదైనా చేతి వరకు వచ్చి జారిపోతుంది. భూమి ప్లీజ్ భూమి, నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకేం అర్థమవుతుంది? విషయం ఏంటో చెప్తేనే కదా అర్థమయ్యేది. ఇదిగో భూమి, తాగు. నీ కష్టాన్ని పంచుకోవడానికి నేనున్నానన్న విషయం నువ్వు మర్చిపోకు భూమి. తాగు తాగు. నీకేం కష్టాలు కొత్త కాదు భూమి. అయినా కొత్తగా ఎదురైన కష్టానికి బదులిస్తున్నట్టు ఇంతలా ఎందుకు ఏడుస్తున్నావు? అసలేమైందో చెప్పు. ఇది నాకు కొత్త కష్టమే చెర్రీ. మా అమ్మని అపూర్వే చంపేసిందని చెప్పే ఒక సాక్ష్యం ఉంది చెర్రీ. ఇది కష్టమేలా అవుతుంది భూమి? ఒక నేరస్తురాల్ని పట్టించే సాక్ష్యం ఉన్నప్పుడు మంచి విషయమే కదా. ఉంది కానీ దొరకలేదు. కాస్త వివరంగా చెప్పు భూమి. గెస్ట్ హౌస్ లో ఎస్ఐని ఎవరు చంపారో తెలుసుకుందామని ఆయన పనిచేసిన పోలీస్ స్టేషన్కే వెళ్ళాను చెర్రీ. ఆ రోజు అదే స్టేషన్కి రౌడీల నుంచి రక్షించి మా తమ్ముణ్ణి తీసుకొచ్చారు. తమ్ముడి చేతిలో బొమ్ముంది కదా. ఉంది కదా, అదే నేను చిన్నప్పుడు కాపాడిన బొమ్మ. అవును, ఆ బొమ్మ చూసాకే ఎస్ఐ నాన్నకి ఫోన్ చేశారంటే ఆ బొమ్మే అపూర్వ మా అమ్మని చంపేసిందని చెప్పే సాక్ష్యం. బొమ్మెలా సాక్ష్యం అవుతుంది భూమి? అదే నాకు అర్థం కావడం లేదు చెర్రీ. అది తెలుసుకుందామని మీ అన్న ఇంటికి వెళ్ళాను. బొమ్మ నాకు దొరికేసింది చెర్రీ. కానీ మీ అన్నయ్య దాన్ని లాగేసుకున్నాడు. నన్ను పురుగుని విదిలించినట్టు విదిలించేసి ఇంటి బయటికి తోసేశాడు. ఏడవకు భూమి. అయినా నువ్వు అన్నయ్యకి వివరంగా అంతా చెప్పుండాల్సింది కదా. ఏం చెప్తాను చెర్రీ? ఆ బొమ్మ మా అమ్మ హత్యకి ఎలా సాక్ష్యం అవుతుందో నాకే తెలియనప్పుడు నేను ఇంకొకరికి ఎలా వివరిస్తాను? ఆ బొమ్మ నేను తెచ్చుకునేలా ఉంటే అది ఎలా సాక్ష్యం అయ్యేదో చూసేదాన్ని. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏడవకు భూమి. ఆ బొమ్మ నీకు కావాలంతే కదా, నేను తీసుకొస్తాను. నిజంగానా? నిజంగానే తీసుకొస్తాను.
నా ప్రతి కష్టంలో నువ్వే తోడయ్యావు చెర్రీ. నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. హే, ఎవరెవరికి ఏం కావాలో తీసుకోండి, బిల్ నేను పే చేస్తాను. ఓకే? అలాగే అన్నా, నాకో ప్లేట్ పూరి. నాకో ప్లేట్ వడ. నాకు రవ్వ దోశ. ఈ రోజేంటో ఒక్క క్యాబ్ కూడా బుక్ అయి చావట్లేదు. హలో అండి. హాయ్. మీరేంటండి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? కార్ రిపేర్కి వెళ్ళింది. క్యాబ్ ఏమో బుక్ అవ్వట్లేదు. సరే, నేను మీ ఇంటి దగ్గర వరకు లిఫ్ట్ ఇస్తాను, రండి. ఏ సైకిల్ మీద? వద్దొద్దు. అసలే మన ఫ్యామిలీస్ ఎనిమీ ఫ్యామిలీస్ కదా, చూస్తే నీకు ఫుడ్ ఉండదు. పర్లేదు, రండి. ఎవరైనా చూస్తేనే కదా ప్రాబ్లం. ఎవరో చూడరు, వచ్చి కూర్చోండి. ఈ పొట్టిదేంటి శివ సైకిల్ ఎక్కొస్తుంది? చెప్తా. ఈ వీడియో ఇప్పుడు నా చేతికి దొరికిన సుదర్శన చక్రం. దీన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళిద్దరినీ ఒక ఆట ఆడుకుంటాను. ఇక్కడ ఆపే శివ. థ్యాంక్ యూ. ఇంటి దగ్గర డ్రాప్ చేసేవాని కదా. వద్దులే, ఈ పక్క గలియే కదా, నడుచుకుంటూ వెళ్ళిపోతాలే. బాయ్ శివ. బాయ్.